విద్యార్థులకు ఏదైతే ఇస్తామని చెప్పన్నారో దానికి కూడా ఈరోజు ఎదురుయిస్తా ఉన్నారు. ఈ రకంగా చెప్పుకుంటా పోతే పాసి పడిందనే చందంగా తెలంగాణ ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. మేము అధికారంలోకి వస్తే వచ్చిన వెంటనే 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మీరెవ్వరు కూడా కట్టాల్సిన పని లేదు, మీరు ఓపికతో ఉండండి, మేము మొదటి సంతకం పెడతామని చెప్పి కుదరగొట్టిన విషయం మనందరికీ తెలుసు. ఈరోజు రైతుల కష్టాలు అలవి కాని కష్టాలు ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసింది. ఇకపోతే ఇప్పుడు రుణమాఫీకి సంబంధించి ఎన్నో ఆంక్షలు పెట్టి వాటిని ఎక్కువటాలన్న ఆలోచన తప్పించి వేరే ప్రత్యామ్నాయం లేదు అనే పరిస్థితుల్లో వాళ్ళు ఇస్తామని చెప్పి ఆశ చూపిస్తూ ఉన్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను, రైతుల పక్షాన మీరు ఇస్తామన్న 2 లక్షల రుణమాఫీ గతంలో ఎట్లయితే 1 లక్ష రూపాయలు ఎంతమందికి మాఫైందో అంతమందికి బేషరతుగా 2 లక్షల రుణమాఫీ అప్పుడు ఇచ్చిన దానికంటే ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ ఆ రుణమాఫీ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. మీరు ఇచ్చిన మాట ఏది కూడా నిలబెట్టుకునే పరిస్థితి ఉంది. మీరు ఇచ్చిన హామీలు అన్నీ కూడా తొంభలో దొరుకుతుంది. 15,000 రైతు బంధు ఇస్తామన్నారు, రైతు భరోసా ఇస్తామన్నారు. 10,000 రూపాయలు ఇస్తున్నప్పుడు మేము 15,000 ఇస్తాం, మీరు తీసుకోకండి అన్నారు. 6 నెలలకి 7,500, 2 విడతల 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి అతిగతి లేదు. ఆ ఉన్నది ఇవ్వడానికి నానా యాత్ర పడుతున్న విషయం అందరికీ తెలుసు. మరి కౌలు రైతులకు ఇస్తామన్నారు, అది లేదు. రైతు కూలీలకు ఇస్తామన్నారు, అది లేదు, గతి లేదు. రైతులకు సంబంధించి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు సాగునీరు కానీ 24 గంటల ఉచిత కరెంటు కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. రైతులకు 500 ఏ పంట పెట్టుకున్నా బోనస్ ఇస్తామన్నారు, దానికి కూడా అతిగతి లేదు. ఈ రకంగా చెప్పుకుంటా పోతే మీరు రైతులకు ఏం లేదు. ఈరోజు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పేరిట సీఎం గారు ఇస్తున్న ఆ స్కీమ్ను దాంతోపాటు 1 తులం బంగారం ఇస్తున్నారు. తులం బంగారమే దేవుడు. ఆ ఇచ్చే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కూడా ఈరోజు ఇవ్వట్లేదు. అదే కాకుండా ఓల్డ్ ఏజ్ పెన్షన్ మీరు సక్రమంగా ఇస్తున్న 2,000 రూపాయలకు 4,000 రూపాయలు ఇస్తామని కుదరగొట్టి అబద్ధాలు పలికి 4,000 ఇచ్చిపెట్టి ఉన్నదే జనవరి మాసానికి సంబంధించిన 2,000 రూపాయలే ఎగ్గొట్టేసి ఇప్పుడు 2 మాసాల నుంచి ఈరోజు ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇవ్వడం లేదు. మీరు 2,000 4,000 రూపాయలు ఇస్తామన్నారు, ఈ 2,000 ఇవ్వడం ఇబ్బందికరంగా మారింది. మరి ఒక్కరికే ఇస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు. నేను ముసలమ్మకి తాతకి ఇద్దరికి ఇస్తా అని చెప్తున్నాను. ఒక్కరికి గతి లేని పరిస్థితి. ఇద్దరికి ఎప్పుడు ఇస్తో అది దేవుడు కళ్ళు ఒత్తులేసుకొని ఈరోజు పెద్దలందరూ చూస్తూ ఉన్నారు. రోజు మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు, పెన్షన్ ఎప్పుడు పడుతుంది, మాకు పెన్షన్ ఎప్పుడు ఇస్తారని. ఈరోజు వృద్ధులకి మోసం చేస్తారు. ఈరోజు మీరు
మహిళలకి 2500 రూపాయలు ఇస్తామన్న ఆ స్కీమ్ కూడా ఈరోజు దానికి కూడా నాకు తెలిసి మేము నెలకి ఒక 500-600 మందికి ఈజీగా ఇప్పించేవాడు. అధికారం బీఆర్ఎస్ పార్టీది పోతుందనే ముందు 65,000 చెక్కులు రెడీ అయ్యి కేసీఆర్ గారి బొమ్మ ఉన్నది అన్న ఉద్దేశంతో వారిని అట్లనే ఆపెట్టేసి వారిని చెక్కులని మీరు బొమ్మ మార్చుకొని మీరు సీఎం పెడతారా ఇంకెవరితో పెడతారా పెట్టి ఇచ్చేస్తే వాళ్ళు సంతోషపడతారు కదా. ఈరోజు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు అప్పులు చేసి ఉన్నది ఏదైనా ఉంటే తాకట్టు పెట్టి తెచ్చుకున్న వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళకు తక్షణం సీఎం రిలీఫ్ ఫండ్ కూడా రిలీజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాం.